నవరాత్రుల్లో 6వ రోజు కథ. కాత్యాయని దేవికి జై. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవగాతిని. దుర్గామాత యొక్క 6వ స్వరూపనామము కాత్యాయని దేవి. ఈమెకు కాత్యాయని అని దేవి అన్న నామం ఏర్పడడానికి కారణం ఈ విధంగా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడు ఉండేవాడు. ఆ మహర్షి పుత్రుని పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ప్రాదుర్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రిగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష. పరమేశ్వరి అతడి ఆభీష్టాన్ని నెరవేర్చింది. కొంతకాలం తరువాత మహిషాసురుని అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తమ తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపచేశారు. సర్వప్రథమంగా కాత్యాయని మహర్షి ఆ దేవిని ఆరాధించటం వల్ల ఆమె కాత్యాయని అని పిలువబడింది. ఈ ప్రసంగంలో మరో గాథ కూడా వినవస్తుంది. ఈ దేవియే కాత్యాయనినని సదనంలో పుత్రిగా అవతరించింది. ఆశ్వయుజ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్వంతం 3 రోజులు ఆ దేవిని కాత్యాయని ఋషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుని వధించింది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందడానికి వ్రజగోపికలు యమునా తీరంలో ఈ దేవినే ఆరాధించారంట. ఈమె వ్రజక మండలంలో అధిష్టాత్రి దేవి రూపంలో ప్రతిష్ఠించబడింది. ఈ విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైనది, దివ్యమైనది. ఈమె వర్ణము స్వర్ణ సమంగా మెరుస్తూ ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలలో అలరారుతూ ఉంటుంది. ఈమె దక్షిణ హస్తం పైన ఉన్నది అభయముద్రలోను, క్రింద చేయి వరముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపునున్న చేతిలో ఖడ్గము, క్రింద హస్తంలో పద్మము రాజిల్లుతూ ఉంటాయి. ఈమె వాహనము సింహము. భక్తులు దుర్గాభోజులో 6వ నాడు ఈ దేవీ స్వరూపాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఆ రోజున సాధకుని మనస్సు అజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగ సాధనలో ఈ అజ్ఞాచక్రానికి అత్యంత మహత్యపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయని దేవి చరణ కమలాలలో అర్పించి వేస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేయునట్టి సాధకునికి ఆ తల్లి దివ్య దర్శనము సహజంగా అవుతుంది. కాత్యాయని దేవి యందు భక్తి ఏర్పడటం, ఆ తల్లిని ఉపాసించటం ద్వారా మనుష్య మాతృలకు అత్యంత సులభంగా ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి. ఆ తల్లి భక్తులు